శ్రీమద్భగవద్గీత సాక్షాత్తు భగవంతుని దివ్యవాణి. దీని మహిమ అపారమైనది, అపరిమితమైనది. ఇట్టి భగవద్గీత మహాత్మ్యమును మాటలలో వర్ణించుట ఎవ్వరికి సాధ్యము కాదు. ఏలన్న ఇది ఒక పరమ రహస్య గ్రంథము. ఇది సకల వేదసారం. ఇందలి సంస్కృత భాష అతి సరళము, పరమ సుందరము. కొద్దిపాటి అభ్యాసము చేసినను ఇది సులభముగా అర్థమగు. దీని ఆశయం అతి గంభీరం, జీవిత పర్యంతము ఇది అభ్యసింపదగినది. దీనిని నిత్యము పారాయణము చేయుచు పఠించిన పాఠకుని స్థాయిని బట్టి నిత్యనూతన భావములు ఉత్పన్నము అగుచునేయుండు. కనుక గీత ఎల్లప్పుడూ వినూత్నమైనది. ఏకాగ్రచిత్తులై భక్తి శ్రద్ధలతో గమనించు వారికి ఇందలి ప్రతి పదమనందును ఏదేని ఒక రహస్యము నిక్షిప్తమై ఉన్నట్లు తోచును. అందువలన భగవద్గీత అనేటువంటిది ఎప్పుడు కూడా రోజుకొక్కసారైనా 2 శ్లోకాలు చదవడం వల్ల మీకు అర్థము పరమార్థము కూడా తెలుస్తుంది. ఇది నిగూఢార్థనిది. గీతయందు భగవంతుడు గుణప్రధాన రహస్యములు సమగ్రముగా వివరింపబడినవి. అట్టి వివరణ ఇతర గ్రంథముల యందు కానరా. ఇతర గ్రంథములలో ఏదో ఒక విధముగా కొంతగా సాంసారిక విషయములు మిళితములైయుండును. భగవద్గీత యథార్థముగా ఒక నిరుపమాన గ్రంథరాజం కనుక ఏ విధముగును దీనికి వేరొకటి సాటి కాజాలు. ఇందలి ప్రతిపదము సదుపదేశభరితం. వ్యాసభగవానుడు మహాభారతమునందు భగవద్గీతను వర్ణించుతూ చివరికిట్లను: గీతా సుగీతా కర్తవ్యా కిమహ్వైః శాస్త్రవిస్తరైః యా స్వయం పద్మనాభస్య ముఖపద్మా విమిశ్రుతా. గీత శ్రీ పద్మనాభుడైన విష్ణు భగవానుని ముఖారవిందము నుండి వెలువడినది. ఇక అన్యశాస్త్రములతో పని. గీత సుగీత భగవద్గీతను చక్కగా చదివి ధారార్థ జ్ఞాన సహితముగా అంతఃకరణమునందు ధారణ చేయుట ముఖ్య కర్తవ్యం. శ్రీ భగవానుడే స్వయముగా దీని మహాత్మ్యమును వర్ణించినాడు. 18వ అధ్యాయం 68వ శ్లోకము నుండి 70 వరకు వర్ణాశ్రమ ధర్మములు తారతమ్యములు లేకుండా ప్రతి వ్యక్తి